హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు ఎల్లిపాయ కారంతో పోపన్నం చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ అంత కారము, ఉప్పు వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా రోట్లోకి వేసేసి దంచుకోవాలండి. తర్వాత కొంచెం మెదిగాక జీలకర్ర, ఇందులోకి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇట్లా దంచుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వద్దండి, ఇట్లా కొంచెం కోర్స్గా ఉండాలి. ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, లేకపోతే వండిన అన్నం అయినా సరే అందులోకి ఈ వెల్లుల్లి కారం మొత్తం పట్టించేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసేసి అవి చిటపడమన్నాక తరిగిన ఉల్లిపాయ వేసేసి కొంచెం పసుపు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ముందుగా అన్నం అంతా వెల్లుల్లి కారం పట్టించి పెట్టుకున్న అన్నం ఇందులో వేసేసి ఒక 2 to 3 minutes వరకు అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన వెల్లుల్లి కారం అన్నం రెడీ.